రవి అనే చిన్న బాబు తనకెంతో ఇష్టమైన మంకీ బొమ్మతో నిద్రపోతాడు. ఆ బొమ్మ పేరు మింకు. ఒక రాత్రి చంద్రుడు వెలుగుతున్నప్పుడు మింకు బొమ్మ జీవించటం ప్రారంభిస్తుంది. ఇద్దరూ కలల లోకంలో అడవి ప్రయాణం చేస్తారు. మింకు రవికి వానరంలా ఊగడం, నెమలిలా నాట్యం చేయడం, సింహంలా గర్జించడం నేర్పుతాడు. ఉదయానికి మింకు మళ్లీ బొమ్మగానే మారిపోతాడు. కాని ఆ రాత్రి జ్ఞాపకం రవికి ఎప్పటికీ మర్చిపోలేదు. ఎప్పుడన్నా మీరు కార్టూన్ వీడియోలను చూసి అరే నేను కూడా ఇది చేయగలనని అనుకున్నారా? ఈ కార్టూన్ యానిమేషన్ వీడియోస్ క్రియేట్ చేయడానికి డిజైన్, డ్రాయింగ్, యానిమేషన్ అనేది నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు అవసరం లేదు. ఏని యూస్ చేసి మీరు ఇప్పుడు మీ స్వంతంగా కార్టూన్ క్యారెక్టర్, స్టోరీ, వాయిస్ ఓవర్స్ అన్ని ఫ్రీగా అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. అది కూడా మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ లో. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఇది ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్టు పాయింట్స్ అయితే మిస్ అయితే ఎందుకంటే నేను చెప్పే ప్రతి స్టెప్ మీరు ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది అయితే వస్తుంది స్టోరీ మొత్తంలో. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ తమ్ముడు. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి మన ఛానల్లో ఇలా ఏ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసుకోండి గైస్. నేను పెట్టే వీడియోలు మీరైతే మిస్ అయితే అవ్వరు. అలాగే నేను వచ్చేసి ఈ వీడియోలో వాడే ప్రాంప్ట్స్ అన్ని ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను. ఒకవేళ ఇంకా మీరు ఎవరైనా జాయిన్ కాకపోయినట్లయితే ఆ ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. క్లిక్ చేసి అందులో నుంచి మీరు జాయిన్ అయితే అయిపోండి గైస్. మెయిన్ గా ఈ యానిమేషన్ వీడియోస్ అనేవి క్రియేట్ చేయడానికి మనం 3 AI టూల్స్ అయితే యూజ్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ టూల్ వచ్చేసి చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ యూజ్ చేసి మనము స్టోరీ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ నేను వచ్చేసి చాట్ జీపీటీ ఓపెన్ చేసుకొని లాగిన్ అయితే అయిపోయాను. నేను వచ్చేసి ఫ్రీ యూజ్ చేస్తున్నాను అనమాట. చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్, పెయిడ్ వర్షన్ అయితే యూజ్ అయితే చేయట్లేదు. సో ఫ్రీ వర్షన్ మనకైతే సరిపోతుంది. ఇందులో నేను వచ్చేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను స్టోరీ గురించి. సో స్టోరీ నాకు వచ్చే కొంచెం ఐడియా ఉంది ఎలా రాయాలని. సో అందుకే నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ ఇచ్చి నేను వచ్చేసి ఆ స్టోరీకి సీన్స్ అయితే క్రియేట్ అయితే చేయమని చెప్పాను. ఒక 5 సీన్స్. సో నాకు వచ్చేసి ఒక 5 సీన్స్ అయితే క్రియేట్ అయితే చేసింది. ఒకవేళ మీకు స్టోరీ రాయడం రాకపోయినట్లయితే గైస్, నేను వచ్చేసి ఇంతకు ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను అనమాట. అందులో నేను వచ్చేసి స్టోరీ ఎలా రీక్రియేట్ చేయాలో చెప్పాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోయినట్లయితే లింక్ వచ్చేసి పైన ఐకార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో మీకు అక్కడ స్టోరీ ఐడియాస్ ఎలా క్రియేట్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను గైస్. ఈ స్టోరీ మొత్తం నాకు కార్టూన్ క్యారెక్టర్స్ లో కావాలని అయితే ప్రాంప్ట్స్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ నేను ఈ స్టోరీలో ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్ కి నాకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ రావాలని ప్రాంప్ట్స్ అయితే రాయమని అయితే చెప్పాను చాట్ జీపీటీకి. నాకు వచ్చేసి ఈ స్టోరీలో ఉండే క్యారెక్టర్స్ కి మొత్తం ప్రాంప్ట్స్ అయితే రాసి ఇచ్చింది అనమాట. చూస్తున్నారు ఇక్కడ. సో కంప్లీట్ గా నాకు వచ్చేసి ఇన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి స్టోరీలో. సో ఈ క్యారెక్టర్స్ కన్నీ నాకు ప్రాంప్ట్స్ అయితే రాసి ఇచ్చింది చాట్ జీపీటీ. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ కంప్లీట్ స్టోరీ ఏదైతే ఉందో దీన్ని నేను తెలుగులోకి అయితే మార్చమని అయితే చెప్తున్నాను. ఎందుకంటే మనం తెలుగులో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే రాశాను అనమాట. రైట్ మీ స్టోరీ ఇన్ తెలుగు అని అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. కంప్లీట్ గా నాకు స్టోరీ అయితే తెలుగులోకి అయితే కన్వర్ట్ అయితే చేసి ఇచ్చేసింది. ఇక్కడ మన కంప్లీట్ గా మన స్టోరీ అయితే వచ్చేసింది. ఆ స్టోరీతో మనం వచ్చేసి ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. లైక్ ఇమేజెస్ అండ్ అలాగే విజువల్ ప్రాంప్ట్స్ కార్టూన్ స్టైల్లో. అండ్ దాంతో పాటు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం ప్రాంప్ట్స్ అయితే రాసుకున్నాము. అండ్ దాని తర్వాత మనం స్టోరీని కంప్లీట్ గా తెలుగులోకి అయితే చేంజ్ అయితే చేసుకున్నాం. గైస్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకున్నట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్. అండ్ నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఫాస్ట్ గా 200 లైక్స్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ ఇంకా మీకు వచ్చేసి మంచి అద్భుతమైన వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట మన ఛానల్లో ఏఐకి సంబంధించినది. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేసుకోవాలి. సో దానికోసం నేను యూజ్ చేసే టూల్ వచ్చేసి పిక్లుమన్ లో మనం వచ్చేసి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. సో అందులో నుంచి మనం అయితే క్యారెక్టర్స్ అయితే డిజైన్ అయితే చేసుకోవాలి. నేను పిక్లుమన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఇందులో మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపోయింది. సో మనకు వచ్చేసి ఒక 2 to 3 ఈమెయిల్ ఐడీస్ అయితే పెట్టుకోండి గైస్. ఎందుకంటే మనకు వచ్చేసి ఒక్కోసారి కొన్ని ప్రాంప్ట్స్ కి ఇమేజ్ సరిగా రాకపోతే మనం వచ్చేసి ఇంకో ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఆ ప్రాంప్ట్స్ అనేది పర్ఫెక్ట్ గా అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇమేజెస్ కి. ఎందుకంటే దీంట్లో మనకు వచ్చేసి లిమిటెడ్ ఉంటుంది జనరేట్ చేసుకోవడానికి. మనకి కొన్ని క్రెడిట్స్ వస్తాయి అనమాట ఎవ్రీడే. అందుకే ఒక 2 to 3 ఈమెయిల్ ఐడీస్ పెట్టుకున్నారనుకోండి, మీరు వచ్చేసి ఒక ఈమెయిల్ ఐడిలో పాయింట్స్ అయిపోయినా ఇంకో ఈమెయిల్ ఐడి లాగిన్ అయ్యి మీరు అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా క్రియేట్ అయితే చేశారో ఇమేజెస్. ఇందులో మనం కూడా సింపుల్ గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ సైడ్ కి క్రియేట్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి సెట్టింగ్స్ అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ రెజల్యూషన్ అయితే సెట్ అయితే చేసుకోవాలి. సో పెద్ద వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నేను 16:9 అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు రీల్స్ కానీ షార్ట్స్ కానీ చేస్తున్నట్లయితే 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ మనం వచ్చేసి ఒక్కసారి 2 ఇమేజెస్ అయితే జనరేట్ అయితే చేయగలం. సో 2 ఇమేజెస్ అయితే పెట్టుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మోడల్ ఏదైతే ఉందో ఈ మోడల్ పెట్టుకోండి గైస్. ఒకవేళ మీరు హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ జనరేట్ చేయాలనుకుంటే ఈ మోడల్ అయితే యూస్ చేయండి. ఈ రెండే యూస్ చేయండి, ఇందులో పర్ఫెక్ట్ గా అయితే వస్తాయి మనకి. సో ఈ మోడల్ అయితే పెట్టుకుంటున్నాను.
అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే పేస్ట్ అయితే చేద్దాం. దానికోసం మనము చాట్ జీపీటీ లోకి అయితే వెళ్దాం. చాట్ జీపీటీ ఓపెన్ చేసుకున్నాను, ఫస్ట్ సీన్ కి వచ్చేసాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయో చూసుకోండి. ఇందులో మనకు వచ్చేసి ఒకటే ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రాంప్ట్ ని కాపీ అయితే చేసుకుందాం అండ్ పిక్లూమన్ లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ అయితే చేద్దాం. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద మనము క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం ప్రాంప్ట్స్ రాసుకున్నాం కదా, ఈ ప్రాంప్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుంది గైస్. సో మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేనైతే ప్రతిదీ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ రావట్లేదు బ్రో, కరెక్ట్ గా ప్రాంప్ట్ ఇస్తే మనకి వచ్చేసి రావట్లేదు, ఫ్రీ వర్షన్ కాదు కదా, ఇవన్నీ ఎట్లా అది అనే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో అందుకే నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో కొంచెం వీడియో లెంత్ అయితే ఉంటుంది. కాపీ చేసుకున్నాను అండ్ ఇక్కడ క్యారెక్టర్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ పక్కన ఒక బ్రాకెట్ అయితే ఓపెన్ అయితే చేసి క్లోజ్ అయితే చేసుకోండి. దీని మధ్యలో మనం ఈ ప్రాంప్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత జనరేట్ అయితే చేద్దాం. సో గైస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చాయో. ఇందులో మీకు ఏ ఇమేజ్ నచ్చిందో ఆ ఇమేజ్ మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సీన్ కి అయితే వెళ్ళిపోదాం. సో సెకండ్ సీన్ ఇదే అనమాట. ఇందులో మనకు వచ్చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంది, అలాగే డ్రీమ్ షేర్ కూడా ఉంది. ఈ రెండు క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఈ రెండు దానికి మనం ప్రాంప్ట్స్ అయితే ఆల్రెడీ పేస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇదైతే పేస్ట్ అయితే చేద్దాం. నెక్స్ట్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కోసం కాపీ అయితే చేసుకుందాం. బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ పేస్ట్ చేస్తున్నాను అండ్ డ్రీమ్ షేర్ దీని పక్కన కూడా మనం వచ్చేసి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో డ్రీమ్ షేర్ ఇది కాపీ చేసుకుందాం, పేస్ట్ అండ్ ఇంకా జనరేట్ అయితే చేద్దాం. నేను చూసారా క్యారెక్టర్ కన్సిస్టెన్సీలోనే ఉంది, మనకి ఏం చేంజ్ అయితే కాలేదు. సో ఇంకో థర్డ్ సీన్ కూడా జనరేట్ అయితే చేసి చూపిస్తాను మీకు. సో మళ్ళీ చాట్ జీపీటీలోకి అయితే వెళ్తున్నాం. థర్డ్ సీన్ లో కాపీ చేసుకుంటున్నాం. సో ప్రాంప్ట్స్ లో చూసుకోండి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో. ఇందులో కూడా ఒకటే క్యారెక్టర్ ఉంది మనకు. సో ఇక్కడ మనము బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అయితే చేస్తున్నాం. చాట్ జీపీటీలోకి అయితే వెళ్తున్నాను. మళ్ళీ సేమ్ క్యారెక్టర్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను అండ్ జనరేట్. గైస్ చూస్తున్నారా ఈ క్యారెక్టర్ కూడా మనకి మ్యాచ్ అయితే అయింది. చూస్తున్నారు ఇక్కడ రెండు జడలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా రెండు జడలతో సేమ్ అయితే వచ్చింది క్యారెక్టర్ అండ్ ఇక్కడ కూడా రెండు జడలతో సేమ్ క్యారెక్టర్ అయితే వచ్చింది. ఇలా మనం వచ్చేసి కంప్లీట్ గా అయితే జనరేట్ అయితే చేసుకోవాలి గైస్. సో మీకు అయితే ఇప్పుడు ఐడియా ఉంది అనుకుంటున్నాను క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఎలా క్రియేట్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేసుకున్నాం. ఈ ఇమేజెస్ కి మనము ఇప్పుడు యానిమేషన్ అయితే క్రియేట్ అయితే చేయాలి. దానికోసం చాలా టూల్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు మనం క్లింగ్ ఏ యూజ్ చేసే వాళ్ళం, కానీ ఇప్పుడు మనకి క్లింగ్ ఏ అయితే వర్క్ అయితే అవ్వట్లేదు గైస్. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. క్లింగ్ ఏ అయితే అసలు అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. క్లింగ్ ఏ యూజ్ చేయకండి. ఇంకా నెక్స్ట్ టూల్ దీనికి మనకు పర్ఫెక్ట్ గా ఏది ఉంటుందంటే రన్వే ఎంఎల్. రన్వే ఎంఎల్ లో మనం వచ్చేసి మంచిగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎలా చేయాలి ఇప్పుడైతే చూపిస్తాను గైస్. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే కొత్త వాళ్ళు వీడియోకి లైక్ చేయండి గైస్ అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మనం ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ సీన్ కి ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాను. సెకండ్ సీన్ కి ఇమేజ్ బాగుంది, ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను అండ్ థర్డ్ సీన్ కి ఇమేజ్ బాగుంది, ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. సో కంప్లీట్ గా త్రీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా రన్వే ఎంఎల్ లోకి లాగిన్ అయితే అయిపోయింది. అండ్ గైస్ రన్వే ఎంఎల్ అయితే లాగిన్ అయితే అయిపోయాను. ఇందులో కూడా మన ఈమెయిల్ ఐడి అయితే లాగిన్ అయితే అవ్వాలి. ఇందులో కూడా మనకి ఎవ్రీడే కొన్ని క్రెడిట్స్ అయితే ఫ్రీగా అయితే వస్తాయి అనమాట. మనం మంచిగా అయితే ఇందులో యానిమేషన్ చేసి వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో లాగిన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అండ్ మనకు వచ్చేసి చాలా ఆప్షన్స్ అయితే కనపడతాయి. ఇవన్నీ ఏం క్లిక్ చేయకండి, జస్ట్ ఇక్కడ మీకు జనరేట్ వీడియో అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే చేయండి అండ్ ఇలా ఇంకో విండో అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మన ఫస్ట్ వచ్చేసి మన ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే చేద్దాం. సో క్లిక్ చేస్తున్నాను, ఫస్ట్ సీన్ క్లిక్ చేశాను. ఇమేజ్ వచ్చి అప్లోడ్ అయితే అయిపోయింది. సైజ్ వచ్చేసి ఆటోమేటిక్ అయితే తీసుకుంటుంది గైస్, ఎందుకంటే మనం ఆ రెజల్యూషన్ అయితే పెట్టి తీసుకున్నాం కాబట్టి అదే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో మళ్ళీ దానికోసం మన చాట్ జీపీటీకి అయితే వెళ్దాం. చాట్ జీపీటీలో ఫస్ట్ సీన్ కి వచ్చేసాను. ఇక్కడ మనకు వచ్చేసి విజువల్ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఈ ప్రాంప్ట్ కాపీ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ కింద ఆప్షన్ కనపడుతుంది కదా, ఇక్కడ పేస్ట్ అయితే చేసి జనరేట్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ కూడా మనకు ఫ్యూ సెకండ్స్ లో వీడియో అయితే జనరేట్ అయితే అయిపోతుంది గైస్. సో కంప్లీట్ గా మనకు వచ్చేసి ఎవ్రీడే 125 క్రెడిట్స్ అయితే ఫ్రీగా వస్తాయి. సో ఒకవేళ మీకు సీన్స్ ఎక్కువ ఉన్నా ఒక్కోసారి ప్రాపర్ గా రాకపోయినా ఇంకో ఈమెయిల్ ఐడి మనకి బ్యాకప్ లో ఉంటే దాంతో లాగిన్ అయితే అయిపోయి మనం మళ్ళీ క్రెడిట్స్ అయితే వస్తే దాంతో క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి ఆల్రెడీ ఇమేజ్ జనరేట్ చేసాం కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఉంటుంది, జస్ట్ యానిమేషన్ ఒకటి మనకైతే ఇవ్వాలి. సో దానికోసం మనకి ప్రాంప్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవి కూడా పేస్ట్ అయితే చేసేయండి. పర్ఫెక్ట్ గా మనకైతే వీడియో అయితే వచ్చేస్తుంది. అండ్ గైస్ ఈ వీడియో జనరేట్ అయ్యే లోపల మనం వచ్చేసి ఇంకో వీడియో కూడా జనరేట్ చేయడానికి మనం అయితే ఇచ్చేద్దాము. సో డిలీట్ అయితే చేస్తున్నాను అండ్ సెకండ్ సీన్ అయితే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, దీన్ని డిలీట్ అయితే చేసేసి చాట్ జీపీటీలోకి అయితే వెళ్తాను. చాట్ జీపీటీలో సెకండ్ సీన్ ప్రాంప్ట్ ఉంది కదా, అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా జనరేట్ మీద క్లిక్ అయితే ఇస్తున్నాను. వీడియోస్ అన్ని జనరేట్ అయ్యే లోపల నేను కొంచెం వీడియో వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఇస్తాను గైస్. వీడియో వచ్చేసి జనరేట్ అయితే అయిపోయాయి. ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా ఉందో. సో ఇది ఫస్ట్ సీన్ అనమాట, ప్లే చేస్తున్నాను. వావ్. సో సెకండ్ సీన్ కూడా జనరేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇలానే థర్డ్ సీన్ కూడా జనరేట్ అయితే చేద్దాం. చాట్ జీపీటీకి వచ్చాను.
సో థర్డ్ సీన్ ప్రాంప్ట్ అయితే కాపీ అయితే వేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేశాను, జనరేట్ అయితే వేస్తున్నాను. సో ఈ వీడియో జనరేట్ అయ్యే లోపల మనం వచ్చేసి వాయిస్ ఓవర్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడైతే చూద్దాం. వాయిస్ ఓవర్ కి నేను యూస్ చేసే టూల్ వచ్చేసి ఇదే అనమాట, dreamsync.co.in. ఓపెన్ అయితే క్లిక్ చేసేసి ఓపెన్ అయితే వేసేసుకున్నాను. గైస్ ఇందులో కంప్లీట్ గా మనకు వచ్చేసి ఓన్లీ తెలుగు వాయిసెస్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి ట్రై అయితే చేయండి. మనకు వచ్చేసి వాయిస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. ఇది కూడా ఫ్రీ టూల్. ఇక్కడ ట్రైన్ నౌ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి, ఓపెన్ అయితే అయిపోతుంది. ఒకసారి మీకు వాయిసెస్ ప్లే చేసి వినిపిస్తాను, చూడండి ఎలా ఉంటాయి. చాలా న్యాచురల్ గా అయితే ఉంటుంది గైస్. నా అనుభవంలో నేను నేర్చుకున్న గొప్ప విషయం ఏమిటంటే, దేశ రాజధాని నుండి అత్యంత ముఖ్యమైన వార్తలతో మీకోసం ప్రజా న్యూస్ ప్రత్యేకంగా అందిస్తున్న నా కళల ప్రపంచంలో ప్రతి రంగు ఒక కొత్త కథను చెప్తుంది. ఆ కథలన్నీ నా జీవితాన్ని ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇలా చాలా అయితే ఉన్నాయి గైస్. ఒకసారి ట్రై అయితే చేయండి, మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఈ లింక్స్ అన్ని మీకు నా వాట్సాప్ ఛానల్ అయితే మీకైతే దొరుకుతాయి. రిలీజ్ కాగానే అందులో నేను వచ్చేసి అప్డేట్ అయితే చేస్తాను. సో ఇంకెవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అయితే అయిపోయింది. వచ్చేసి ఒక వాయిస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. స్టోరీ టెల్లింగ్ కి నాకు ఈ వాయిస్ అయితే పర్ఫెక్ట్ గా అనిపించింది, నేను డబుల్ క్లిక్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇంకా మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి స్టోరీ అయితే కాపీ చేసుకుందాం. స్టోరీ కాపీ చేసుకుంటున్నాను అండ్ పేస్ట్ అయితే చేశాను. జస్ట్ జనరేట్ ఆడియో మీద క్లిక్ అయితే ఇవ్వండి. మాక్సిమం 40 to 50 సెకండ్స్ లోపల మనకు వచ్చేసి వాయిస్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది గైస్. పల్లెటూరులో మియా అనే జుత్తు చిటికెలతో ఉత్సాహంగా తిరిగే 6 సంవత్సరాల అమ్మాయి ఉండేది. నెక్స్ట్ చూసారు కదా, మన మొత్తం పర్ఫెక్ట్ గా అయితే మనకైతే జనరేట్ అయితే అయిపోయింది ఆడియో కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆడియోని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఒకసారి చూద్దాం వీడియో రెడీ అయితే అయిందేమో. వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది, ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇంకా మనం వచ్చేసి ఈ వీడియోని మొత్తం అయితే ఎలా మిక్స్ చేయాలో మీకు ఇప్పుడు కంప్లీట్ గా అది కూడా చూపించబోతున్నాను. దానికోసం నేను యూస్ చేసే టూల్ వచ్చేసి ఫిల్మోర్ సిస్టమ్ లో, కాబట్టి మీరు వచ్చేసి ఏదైనా ఒక ఎడిటింగ్ టూల్ అయితే యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ లో యూజ్ చేస్తున్నట్లయితే కైన్ మాస్టర్ అయితే యూజ్ అయితే చేయండి, లేదా మీరు iOS లో యూజ్ చేస్తున్నట్లయితే VN అయితే యూజ్ అయితే చేయండి. ఫిల్మోర్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ మనం వచ్చేసి అన్ని వీడియోస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం. డౌన్లోడ్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం, డౌన్లోడ్ అయిపోతుంది. మనకి ఓపెన్ అయితే అవుతుంది అనమాట. పాత్ సెలెక్ట్ చేసుకుందాం. సెకండ్ అలాగే డౌన్లోడ్ చేస్తున్నాను. ఫిల్మోర్ ఓపెన్ చేసుకుంటాను. ఫస్ట్ ఫైల్ లోకి అయితే వెళ్ళి ఇక్కడ మనకు వచ్చేసి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంటాయి, దీన్ని మనం వచ్చేసి 4K లోకి అయితే తీసుకెళ్దాం. అండ్ ఇది 30 FPS పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. ఆడియో అయితే డౌన్లోడ్ అయితే చేస్తున్నాం కదా, ఈ ఆడియోని అయితే ఓపెన్ అయితే చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ అలాగే మన క్లిప్స్ ఓపెన్ చేసుకున్నాను. సో ఫస్ట్ క్లిప్ అయితే ఇది అనమాట, యాడ్ అయితే చేస్తున్నా. సెకండ్ క్లిప్ అండ్ థర్డ్ క్లిప్. అందులో నుండి ఒక మెరిసే స్వప్న జాలం కనిపించింది. స్వర్ణ తంతువులతో మెరుస్తూ ఉండే ఆ రాత్రి మియా పడుకునుండగా ఆ డ్రీమ్ క్యాచర్ మాంత్రికంగా ప్రకాశించసాగింది. ఒక్కసారిగా ఆమె గాలిలో తేలిపోతూ ఒక కలల్లోకంలోకి ప్రవేశించింది. ఆ కలల ప్రపంచం మీరు చూసారు కదా, ఇలా కంప్లీట్ గా మనం అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి, అక్కడక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటూ. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ అయితే ఇవ్వండి. అండ్ మీరు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకుని దానికి ఒక నేమ్ ఇచ్చి హై రెజల్యూషన్ లో పెట్టి ఎక్స్పోర్ట్ అయితే వేసేసాయి. నెక్స్ట్ చూసారు కదా, ఇవాళ మీకు నచ్చిన టూల్స్ అయితే ట్రై అయితే చేయండి. మొట్టమొదట కార్టూన్ క్యారెక్టర్ ఏదైనా క్రియేట్ చేస్తే కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ ఏఏ టూల్స్ తో మీ కార్టూన్ యానిమేషన్ ని మీరు ఊహించినంత ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు కీప్ లర్నింగ్ అండ్ కీప్ యానిమేటింగ్.